కర్ణాటక కాంగ్రెస్లో సీఎం కుర్చీ కోసం ఫైటింగ్ స్టార్ట్ అయింది. సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్కు అప్పచెప్పాలనే చర్చకు తెరలిచ్చింది. డీకే శివకుమార్ వర్గం ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళింది. సిద్ధరామయ్యను గద్దె దించాలంటూ అధిష్టానం ముందు భీష్మించుకుని కూర్చుంది. దీంతో కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. కుర్చీలాటలో కాంగ్రెస్ నాయకులే కొట్టుకోవటం, మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో కర్ణాటకలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఈ వివాదానికి బీజం పడింది. అప్పుడు పార్టీ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా, డీకే శివకుమార్ని ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పటి నుంచే ఒక రొటేషన్ ఫార్ములాపై చర్చ మొదలైంది. అంటే ప్రతి 2.5 సంవత్సరాలకు ముఖ్యమంత్రి పదవిని ఇద్దరి మధ్య మార్చాలనే ఒప్పందం జరిగింది అనేది చర్చ. అయితే అధికారికంగా ఈ ఒప్పందాన్ని ప్రజల ముందు ప్రకటించడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 2.5 సంవత్సరాలు పూర్తి కావడంతో శివకుమార్ వర్గం మేల్కొంది. శివకుమార్ మద్దతుదారులుగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు హఠాత్తుగా ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీ హైకమాండ్ను కలిసి ఆనాటి రొటేషన్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలి వెంటనే అని వాళ్ళు డిమాండ్ చేశారు. మంత్రులు ఎన్ చలువరాయస్వామి, ఎమ్మెల్యేలు ఇక్బాల్ హుసేన్, హెచ్సి బాలకృష్ణ, ఎస్ఆర్ శ్రీనివాస్ వంటి వాళ్ళు ఢిల్లీలో మకాం వేశారు. కుర్చీని మార్చే ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం చాలా స్పష్టంగా తన వైఖరి ప్రకటించారు. నేను నా 5 ఏళ్ల పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటా అని ఆయన తేల్చి చెప్పేశారు. వచ్చే ఏడాది తన 17వ బడ్జెట్ను తానే ప్రవేశపెడతానని కూడా చాలా బలంగా చెప్తా ఉన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. మరోవైపు శివకుమార్ మద్దతుదారులు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2023లో ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని నిలబెట్టుకోవాల్సిందే అని పట్టుబడుతున్నారు. డీకే శివకుమార్ కూడా తాను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగటానికి సిద్ధంగా ఉన్నానని పరోక్షంగా సంకేతాలు ఇవ్వటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సుర్జేవాలా ఇప్పటికే 2 వర్గాల నేతలను కలుసుకుని చర్చలు జరిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా ఢిల్లీకి వచ్చి నాయకత్వ మార్పు కోసం డిమాండ్ చేయడం పార్టీ హైకమాండ్కి మింగుడు పట్టడం లేదు. బీజేపీ అలాగే మీడియా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని చెబుతూనే సొంత ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడం విచిత్రమని అధిష్టానం భావిస్తోంది. కర్ణాటక కాంగ్రెస్లోని ఈ అంతర్గత రాజకీయాలు ఎప్పుడు కొలిక్కొస్తాయి? సిద్ధరామయ్య 5 ఏళ్లు కొనసాగుతారా, లేక డీకే శివకుమార్కి ఏమన్నా అవకాశం ఇస్తారా? ఈ చర్చ ప్రజల్లో కూడా ఉత్కంఠను పెంచుతోంది. అక్కడ ఈ సమస్యకు పరిష్కారం మీద కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక నిర్ణయం 2 రోజుల్లోనే తీసుకునే అవకాశం ఉందని సమాచారం.